జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరణ భావము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడిక కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించువాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు. అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు రానీయనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు. ఇటువంటి సద్గుణములు కల నరుడిని, మానవుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు, అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పరంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయములు సమపాలల్లో ఉన్నాయి. సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలుకువాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు, వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రములు అర్థములను తెలిసినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు, మంచి ప్రతిభావంతుడు, సర్వలోకప్రియుడు, సాధుజనులయందు దీనులయందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలము వలె ధైర్యంగా నిలబడుతాడు.
ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుణ్ణి, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించిన వాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకేయకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుణ్ణి తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముణ్ణి వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీ, లోకములో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకుని వెళ్ళమని పంపివేశాడు. మరునాడు వారు గంగానది దాటారు. ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. భరతుడు రామపాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజపాలన సాగించాడు. తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుణ్ణి చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష్ణ మహర్షిని, అగస్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముణ్ణి కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముణ్ణి కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కర, దూషణ, త్రిశిరులకు తనకు జరిగిన అవమానమును గురించి చెప్పింది. వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు.
ఆ ప్రకారంగా రాముడు తను దండకారణ్యములో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మరీచుడు అనే రాక్షసుని కోరాడు. కానీ మరీచుడు ఒప్పుకోలేదు. కర, దూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరులతో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. మరీచుని బలవంతంగా ఒప్పించాడు. మరీచుని వెంటబెట్టుకొని రాముడు ఉండే ఆశ్రమములకు వెళ్ళాడు. మరీచుని సాయంతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించి సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేశారు. తరువాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయి కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడి వారిని శబరి ఆశ్రమమునకు వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. ఆ తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్ళారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్ళారు. అక్కడ హనుమంతుడిని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు. రాముడు తన గురించి, సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలిగోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కలిగింది. రాముణ్ణి వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కానీ వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణముతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనములో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను 5గురిని చంపాడు. అక్షక కుమారుణ్ణి చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకా దహనము చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు. రాముడు సుగ్రీవుడు
తనకు దారి ఇవ్వమని సముద్రుణ్ణి తన రామబాణముతో అల్లకల్లోలము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నారు. రావణునితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషం లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారము చేసిన రాముణ్ణి సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకా రాజ్యమునకు రాజుని చేశాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బ్రతికారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్ళారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాడు. హనుమంతుణ్ణి నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడు నంది గ్రామముకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులను ధరించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి. రాముడు పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జల భయం, ఆకలి భయం కానీ లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరాలు రాజపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది, పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామకథ వేద సమ్మతము. ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాదులతో సకల సుఖము అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరుకుంటారు. ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.